pastors. గడిచిన దినాన్ని మరి మనం వెళ్ళిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆ మీటింగ్లో మరి ఎంతగానో మనం దేవుడికి సంతోషించాము. Really, I am so happy with you. నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Hallelujah. Today also, this family prayer I am enjoying. ఈ దినాన్ని కూడా కుటుంబ ఆరాధన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. Tomorrow morning I will go to Calcutta. రేపు ఉదయాన్నే నేను బయలుదేరి కలకత్తా వెళ్తాను. Next day I will go to Kerala. ఆ తర్వాత రోజు మరి నేను అక్కడి నుంచి బయలుదేరి కేరళ ప్రాంతం. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ మధ్యలో వస్తాను. మీరు మీ యొక్క ప్రేమ నా ఎడల చూపిన మీ ప్రేమ చాలా గొప్పది. మీరు నన్ను పలకరించిన విధానం కానీ మీరు నన్ను ఆహ్వానించిన విధానం కానీ చాలా ప్రేమతో మీరు నా ఎడల తీసి చూపిన శ్రద్ధ మీరు నా ఎడల చూపిన ప్రేమను బట్టి దేవుని మా కుటుంబస్తులు కూడా మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నారు. అందును బట్టి మీరందరూ కూడా మా కుటుంబంలో ఒక భాగము. మేము కూడా మిమ్మల్ని కేరళకి ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని నడిపించడం బాగా సంతోషం బట్టి ఆ టీంని బట్టి దేవుని సిద్ధిస్తున్నాం. గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి మరి పాశ్చాత్యుల సహవాసం కలిగి ఉన్నాం. కేరళ ప్రాంతంలోనే కాదు మరి ఈ ప్రాంతంలో కూడా మరి కలిసి సువార్త చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. Last 3 and 4 days I felt Holy Spirit touching here. గడిచిన 3 దినాలు జరిగిన కొడుకుని బట్టి పరిశుద్ధాత్మ ఎంతగానో బలంగా ఈ ప్రాంతం దిగి వచ్చింది. Whatever God said, you believe coming days God will fulfill. గడిచిన 3 దినాలు పరిశుద్ధాత్ముడు ఏదైతే మనకు వర్తమానం అందించున్నారో అది మీరు నమ్మండి, నమ్మి విశ్వసించి ప్రార్థించండి. రానున్న దినాలు గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం. Because this is a God's time. ఎందుకంటే ఇది దేవుని సమయం. So that we are came together. అందుని బట్టి మనం దేవుడి యొక్క సన్నిధానికి వచ్చాము. So many calamities came last year, last month, but we are still living because God wants use us mightily for the kingdom of God coming days. గడిచిన సంవత్సరం కానీ గడిచిన దినాల్లో కానీ మన జీవితంలో ఎన్నో నష్టాలు మనం చూసి ఉండొచ్చు. కాకపోతే ఎందుకంటే దేవుడు మనకు రావడానికి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి వాటి నిమిత్తం మనం వాటి కోసం ఎదురు చూసేవారు మేము. So how to recognize your calling every day? You are the very precious in front of Jesus. దేవుని యొక్క కృపలో ప్రతి దినం కూడా దేవునికి మీ పట్ల ఆయన యొక్క తలాంపులు ఆయన యొక్క పిలుపుని బట్టి మనం మర్చిపోకుండా ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపలో మనం బలపడుతూ ఉండాలి. God has great plan about you and this place. ఈ యొక్క స్థలంలో ఉండటం అనేది దేవుని యొక్క ప్రణాళిక అయినది. Hallelujah. Hallelujah. Amen. God will strengthen you, heal you. God will bless you coming days. దేవుడు మనల్ని బలపరిచే దేవుడే అన్నాడు, దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు అన్నాడు, దేవుడు మనల్ని దీవించే దేవుడు, మనకు బలము ఆశ్రయము ఆయనే. Last day we heard about the Bible. Psalm 16:5. Beloved son going to be delivered. గడిచిన దినాన్ని మనం కీర్తన గ్రంథం 60:5 మనం చూసాం. మనం ఆయన తన ప్రియులు మనం మర్చిపోరు అని చెప్పేసి. We are the beloved son and daughter. మనం అందరం కూడా దేవునికి ప్రియులమై ఉన్నాం. Amen. Abrahamic blessing we have. అబ్రహాంకి ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినాడో ఆ ఆశీర్వాదం మన వారసమే. We will continue flowing that blessing in our life. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలు మనం వాటిని అనుసరిస్తూ ఉంటామో ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. No man can shut our blessing and promises. మనం ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల చేసే ఆశీర్వాదం ఏ మనిషి కూడా ఆపలేదు. No Satan can shut our blessing and promises. ఏ సాతానుడు కూడా మన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రమాణాలు ఏ సాతానుడు because we are the children of God. ఎందుకంటే మనం దేవుని బిడ్డలైన We have that authority. మనకి ఆ అధికారం ఉంది. So whenever you pray with authority. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అధికారంతో ప్రార్థన చేయాలి. Whenever you say with authority. ఎప్పుడైతే మనం చెప్తుంటామో అధికారంతో మాట చెప్పాలి. Really God will do through our tongues, through our word.
నిజంగా దేవుడు మన విశ్వాసం కలిగి పలికితే ఆ మాటలు దేవుడు నెరవేర్చే దేవుడు అన్నాడు. Whatever you are telling, that God will do. మనం ఏది చెప్తున్నా సరే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Amen. So that we are the beloved as son and daughter. మనము దేవుడి కుమారులుగా కుమార్తెలుగా కట్టబడి ఉన్నాం. Our happiness, our enjoying that seeing our God. మన యొక్క సంతోషాన్ని మనం గడిపే ఆనంద క్షణాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. Every day with the Holy Spirit we have to enjoy the presence of God. ప్రతి దినం కూడా పరిశుద్ధాత్మ బట్టి మనము నడిపించబడాలి, ఆయన బట్టి మనం సంతోషించాలి. Never unwanted thoughts and sorrows, never any negative thoughts, never put in your mind. Every day say, I am blessed people. మన ప్రతి దినం కూడా నా జీవితం ఎంచుకలుగా అయిపోయింది, నేను శపించబడిన వాడని మనం ఎప్పుడు మనం శపించకూడదు, మనం తిట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఐ ఆమ్ ద బ్లెస్సింగ్, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని మనం చెప్పుకోవాలి. Every day you have to bless. ప్రతి దినం కూడా మనం ఏమని చెప్పుకుంటే నేను ఆశీర్వదించబడిన బిడ్డను. Bless first for yourself. మనం మొట్టమొదటి మన చేతులు వేసి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని మనం I చెప్పుకోవాలి. am so blessed. నేను ఆశీర్వదించబడ్డాను, I am so blessed. నేను అధికంగా ఆశీర్వదించబడ్డాను. Every day you have to bless in your individual bless. ప్రతి దినం కూడా మనము ఆశ్రయించుకోవాలి. నేను ఆశ్రయించబడిన వ్యక్తిని. First of all, look your face in your mirror.